మహాభారతం ఒక కుక్క కథతోనే మొదలైంది. మానవుడి అంతరిక్ష ప్రయాణం కూడా ఒక కుక్క కథతోనే మొదలైంది. ఈ సృష్టిలో మనిషితో సహా 99.99% ప్రాణులు ఈ సృష్టిని కొనసాగించడానికే పుడతాయి. ఆ మిగిలిన 0.01% మాత్రమే ఈ ప్రపంచానికి ఏదో ఒక కొత్త దారిని చూపెడతాయి. అందులో లైకా ఒకటి. వీధి కుక్కగా పుట్టి కేవలం వీధుల్లో మాత్రమే తిరగకుండా అంతరిక్షంలో భూమి చుట్టూ తిరిగిన మొట్టమొదటి ప్రాణిగా లైకా చరిత్రలో నిలిచిపోయింది. ఒక వీధి కుక్క రష్యా సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు మాస్కో వీధుల్లో దానిపాటికది దొరికింది తింటూ బ్రతికేది. 1940 నుండి అమెరికా సోవియట్ యూనియన్ మధ్య అంతరిక్ష పోరు నడుస్తుంది. విశ్వంపై ఆధిక్యం కోసం రెండు దేశాలు పోటీ పడి మరీ ప్రయోగాలు చేస్తున్నాయి. అమెరికా అంతరిక్షంలోకి కోతుల్ని పంపుతుంది, కానీ అవి అంతగా సక్సెస్ కావటం లేదు. 1957లో సోవియట్ యూనియన్ పంపిన ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పుత్నిక్ 1 సక్సెస్ కావడంతో అప్పటి అధ్యక్షుడు నికితా క్రుష్చెవ్ నవంబర్ 7 కల్లా, అంటే కేవలం 4 వారాల సమయంలోనే అంతరిక్షంలోకి ప్రాణులను పంపే ప్రయోగం చేయాలని ఆదేశించాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్షలోకి ఆర్టిఫిషియల్ శాటిలైట్లో ఒక ప్రాణిని పంపటం ద్వారా అక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ని, అవి ప్రాణుల్లో కలిగించే భౌతిక మార్పుల్ని తెలుసుకొని దాని ద్వారా మానవుడి అంతరిక్ష ప్రయాణం వైపు అడుగులు వేయటం ఈ ప్రయోగం ఉద్దేశం. చెట్టు మీద కాయకి సముద్రంలో ఉప్పుకి లింకు పెట్టిన కాలమే వీధిలో తిరిగే కుక్కని అంతరిక్షంలోకి పంపింది. ఆ ప్రయోగానికి వాతావరణంలో మార్పుల్ని, అలాగే ఆకలిని సహజంగా తట్టుకోగలిగిన ప్రాణులు కావాలని శాస్త్రవేత్తలు భావించారు. దానికి వీధి కుక్కలైతే కరెక్ట్ అనుకున్నారు. అప్పుడే మాస్కో వీధుల్లో తిరుగుతున్న లైకా వాళ్ళ కంటపడింది. నిజానికి అప్పటికి దానికి ఆ పేరు లేదు. బాగా గట్టిగా అరవడాన్ని గమనించి తర్వాత దానికి ఆ పేరు పెట్టారు. సైంటిస్టులు దాన్ని గుర్తించే నాటికి దాని వయస్సు 3 సంవత్సరాలు, బరువు 5 కేజీలు. లైకాతో పాటు మరో 2 కుక్కల్ని కూడా ఈ ప్రయోగానికి సెలెక్ట్ చేశారు. కేవలం 4 వారాలు మాత్రమే సమయం ఉండడంతో రాకెట్ నిర్మాణంలో వేగం పెంచాల్సి వచ్చింది. దాంతో క్వాలిటీ దెబ్బతినింది. తాను దేనికి సిద్ధమవుతుందో తెలియని లైకా మాత్రం ఆ టీం మొత్తంతో బాగా కలిసిపోయేది. చాలా తొందరగానే లైకా దాంతోపాటు 2 కుక్కలకి ట్రైనింగ్ మొదలుపెట్టారు. సరిగ్గా రాకెట్లో ఎలాంటి క్యాబిన్ ఉంటుందో అలాంటి దాన్నే తయారు చేసి అందులో లైకాని పెట్టారు. అతి చిన్న క్యాబిన్లో అందులో దాని ఒంటికి వేసిన సంకెళ్ల కారణంగా లైకా కదలికలు పూర్తిగా నియంత్రించబడ్డాయి. పెంపుడు కుక్కల్లా కాకుండా స్వేచ్ఛగా వీధుల్లో విహరించే లైకా ఇలా కదల్లేని పరిస్థితుల్లో రోజుల తరబడి ఉండడంతో చాలా దీనంగా మూలిగేదని అప్పటి టీం చెప్పేవాళ్ళు. ఇదేం కొత్త కాదు. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా సృష్టిలో ప్రతి ప్రాణిని మనిషి ఆహారంగానో, వాహనంగానో, ఆహ్లాదంగానో, సౌకర్యంగానో ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. లైకా హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండేవాళ్ళు. సుమారు 20 రోజులు లైకాతో పాటు మిగతా 2 కుక్కల్ని కూడా ఇలాగే చిన్న చిన్న క్యాబిన్లో ఉంచడం వల్ల వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని మలం, మూత్రం ఆగిపోయాయి. దాన్ని నార్మలైజ్ చేయడం కోసం ఇచ్చిన మెడిసిన్స్ కూడా పని చేయడం లేదు. అలాగే రాకెట్ కదిలినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి లైకాని అందులో ఉంచారు. ఆ సమయంలో లైకా గుండె ఎక్కువగా కొట్టుకునేది. దాని పల్స్ రేట్ డబుల్ అయ్యేది. బ్లడ్ ప్రెషర్ కూడా 30 నుండి 60 టార్స్కు పెరగడం శాస్త్రవేత్తలు గమనించారు. ఫైనల్గా ప్రయోగానికి లైకాని సరైనదని డిసైడ్ అయ్యారు. అంతరిక్షంలోకి పంపే ముందు శాస్త్రవేత్తలు లైకాకి ఒక చిన్న సర్జరీ చేసి లైకా శరీరం నుండి సిగ్నల్ రిసీవ్ చేసుకోవటం కోసం కావలసిన ఎక్విప్మెంట్ని అమర్చారు. 1957
అక్టోబర్ 31 అంటే ప్రయోగానికి 3 రోజుల ముందే లైకాని అస్సలైన క్యాప్సుల్లోకి మార్చారు. నిరంతరం దాన్ని కనిపెట్టుకొని ఉండేలా 2 అసిస్టెంట్లని నియమించారు. స్పెషల్ న్యూట్రిషన్ జెల్ని అంతరిక్షంలో లైకా ఆహారంగా అరేంజ్ చేశారు. అలాగే లైకా క్యాబిన్లో ఉష్ణోగ్రత అధికమైనప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయ్యే ఫ్యాన్ని అమర్చారు. దాని మలం మూత్రం కలెక్ట్ చేయడానికి ఒక బ్యాగ్ అమర్చారు. 1957 నవంబర్ 3 రాకెట్ లిఫ్ట్ ఆఫ్కి ముందు లైకా బొచ్చుకి ఇథనాల్ సొల్యూషన్ రాసి జాగ్రత్తగా దువ్వి దాని మీద అయోడిన్ పెయింట్ వేసి సెన్సార్స్ అటాచ్ చేశారు. ఇలా చేయటం వల్ల సెన్సార్స్ బాగా పనిచేస్తాయి. లైకా ఉన్న హ్యాచ్ డోర్ క్లోజ్ చేసే ముందు టెక్నీషియన్స్ లైకా నుదుటి మీద ముద్దు పెట్టి క్లోజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు లైకా ఇక తిరిగి రాదని. సరిగ్గా ఉదయం 5:30 నుండి 7:22 మధ్య రాకెట్ లాంచ్ జరిగింది. పీక్ యాక్సలరేషన్ టైంలో లైకా 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఊపిరి పీల్చుకుంది. నిమిషానికి 103 సార్లు కొట్టుకునే గుండె 240 సార్లు కొట్టుకోవటం జరిగింది. దీని కారణంగా లైకా చాలా ఇబ్బంది పడిపోయింది. లాంచ్ అయిన 3 గంటల తర్వాత పల్స్ రేట్ నార్మల్కి వచ్చినట్టు శాస్త్రవేత్తలు గమనించారు. కానీ రాకెట్ లాంచ్ అయిన 5 నుండి 7 గంటల తర్వాత లైకా బ్రతికి ఉన్నట్టు సిగ్నల్స్ రావటం ఆగిపోయింది. లైకా ఎలా చనిపోయింది అనే దానిపై చాలా కాలం పాటు చాలా రూమర్స్ వచ్చాయి. ఆక్సిజన్ అయిపోవడంతో 6వ రోజు చనిపోయిందని కొంతమంది, ఆక్సిజన్ అవ్వడానికి ముందే సోవియట్ యూనియన్ లైకాకి విషం ఇచ్చి చంపేశారని కొంతమంది, ఓవర్ హీట్ అవ్వటం వల్ల చనిపోయిందని మరికొంతమంది అనుకునేవాళ్ళు. 5 నెలల పాటు భూమి చుట్టూ 2570 సార్లు లైకా పార్థివ దేహం ప్రదక్షిణ చేశాక 1958 14 ఏప్రిల్లో ఆ శాటిలైట్ భూకక్షలోకి వచ్చి బ్లాస్ట్ అయిపోయింది. లైకా త్యాగానికి గుర్తుగా సోవియట్ యూనియన్ 1957లో పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. లైకా గుర్తుగా స్పేస్ రీసెర్చ్కి సంబంధించిన అనేక సంస్థల దగ్గర లైకా మెమోరియల్స్ కట్టించారు. ఓవర్ హీట్ కారణంగానే శాటిలైట్ మొదలైన 5 నుండి 7 గంటల మధ్యలోనే లైకా చనిపోయిందని 2002లో రష్యా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ప్రయోగం అంతరిక్షంలోకి మనిషి వెళ్ళడానికి కావలసిన దారిని సిద్ధం చేసింది. లైకా మీద చేసిన ఈ ప్రయోగాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. అసలు మనిషిని అంతరిక్షంలోకి పంపొచ్చుగా అనే వాళ్ళు కూడా ఉంటారు. నిజమే, కానీ ఈ సృష్టికి ఏ థియరీ అయినా వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. కానీ ఒక్క థియరీ మాత్రం శాశ్వతంగా వర్తిస్తుంది. అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్.